పేరెంట్స్, మీకెప్పుడైనా అనిపించిందా? నా పిల్లోడు ఎందుకు వినడం లేదు? ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారని? నా మాటలకి ఎందుకు ఓల్డ్ ఫ్యాషన్‌లా అనిపిస్తుంది వాళ్ళకి? ఇఫ్ యూ ఫెల్ట్ థిస్, మీరు ఒంటరిగా లేరు. ఇప్పటి చాలా పేరెంట్స్ ఈ స్ట్రగల్‌లోనే ఉన్నారు. ఎందుకు ఈ కన్‌ఫ్యూజన్ అంటే, ఈ కన్‌ఫ్యూజన్‌కి ఒక సింపుల్ రీజన్ ఉంది. మన పిల్లలు వేరే జనరేషన్ చెందినవారు. ఏంటా జనరేషన్స్ అనుకుంటున్నారా? బేబీ బూమర్స్. అంటే 1946 నుంచి 1964 లోపల పుట్టిన పిల్లలు బేబీ బూమర్స్ అంటాం. 1965 నుంచి 1980 లోపల పుట్టినవాళ్ళు జెనెక్స్. అలాగే మిలీనియర్స్ అండ్ ప్లస్ జెన్ వై. అంటే 1981 నుంచి 1996లో పుట్టినారు. అలాగే 1997 నుంచి 2012 లోపల జెన్ జెడ్. ఇవాల్టి టీనేజర్స్, ఎర్లీ 20s యూత్. జెన్ ఆల్ఫా 2013 నుంచి ఇప్పటి చిన్న పిల్లలు. అంటే మనకి ఎక్కువగా ఛాలెంజెస్ ఇస్తున్న జెన్ జెడ్ కిడ్స్ అంటే 12 నుంచి 27 ఇయర్స్. ఒకసారి నా టీనేజ్కి చదువులో సలహా ఇస్తూ చెప్పాను, మా కాలంలో ఎంతో కష్టపడి చదివే వాళ్ళం అన్నానంటే దానికి వెంటనే మా అది మీ జనరేషను, ఆ కాలం వేరు ఈ కాలం వేరు అని చెప్పాను. అప్పుడు ఆ మాటలు విన్న వెంటనే నాకు కొంచెం బాధ అనిపించింది, కోపం కూడా వచ్చింది, కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యాను. ఇవన్నీ మిక్సర్ తోటి కొంచెం బాధ అనిపించింది. బట్ తర్వాత రియలైజ్ అయ్యాను, వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేయడం లేదు అని చెప్పి. వారు వేరే ప్రపంచంలో పెరుగుతున్నారు. ఏంటో ప్రపంచం అనుకుంటున్నారా? ఇంటర్నెట్, డిస్ట్రాక్షన్, ఫాస్ట్ లైఫ్. అందుకే మన మాట పేరెంటింగ్ స్టైల్ వారికి కనెక్ట్ కావడం లేదు. ఇదే రీజన్ ఎందుకు మనం రిపీట్ చేసి సలహాలు వాళ్ళకి బోరింగ్ లేదా అవుట్‌డేటెడ్‌గా అనిపిస్తున్నాయి. అసలు జెన్ జెడ్ వినకపోవడానికి కారణాలు ఏంటి అని చూస్తే, వాళ్ళు పెరుగుతున్న ప్రపంచం ఏంటి? డిజిటల్ వరల్డ్. వాళ్ళు ఇంటర్నెట్ ప్రపంచంలో పెరుగుతున్నారు. వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ కూడా చాలా, మన నాలెడ్జ్‌కి, ఈ నాలెడ్జ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. వీళ్ళ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. ఓవర్‌లోడెడ్‌గా ఉంది. ఇంకా పేషెన్స్‌కొస్తే పిల్లలకి లాంగ్ లెక్చర్స్ ఇస్తే వాళ్ళకి నచ్చవు. వాళ్ళకేంటంటే క్విక్ రిలేటెడ్ కన్వర్జేషన్స్ కావాలి. ఇంకా పిల్లలకేంటంటే పాత జనరేషన్ స్టోరీస్ చెప్పినా, లేదంటే ఏమైనా లెక్చర్స్ ఇచ్చిన వెంటనే వాళ్ళు డిస్కనెక్ట్ చేసేస్తున్నారు మనతోటి. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి ఏం కావాలి? పాత స్టోరీస్ బదులు వారి లైఫ్‌లోకి ఏంటంటే ఈ రియల్ లైఫ్ కనెక్టెడ్ స్టోరీస్, ఈ జనరేషన్, ఈ లైఫ్ కనెక్టెడ్ స్టోరీస్ చెప్తే వాళ్ళకి పిల్లలు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇంకా పిల్లలకేంటంటే రూల్స్ అన్నీ కూడా నచ్చట్లేదు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దాని బదులు కొలాబరేట్ చేయండి. వాళ్ళతో కలిసి డెసిషన్స్, రూల్స్ ఏదన్నా మాట్లాడితే మటుకు వాళ్ళు ఫాలో అవుతారు, వింటారు. కాబట్టి మనం కూడా పేరెంటింగ్ స్టైల్ అప్‌గ్రేడ్ చేసుకోవాలి. పేరెంటింగ్ షిప్స్ ఎలా చేసుకోవాలి? 3 పేరెంటింగ్ షిప్స్ ఉన్నాయి. ఏంటంటే వారు చెప్పేది పూర్తిగా విని రెస్పాండ్ చేయడం కన్నా, వాళ్ళు చెప్పేది ఏదైనా ఉందనుకో ఫస్ట్ మనం వినాలి. విన్నాక మనము వాళ్ళకి రెస్పాన్స్ అయితే వాళ్ళు మన మాట వింటారు. వాళ్ళు చెప్పింది మనం వినకపోతే పిల్లలు మన మాట వినరు. రిలేట్, నాట్ అడ్వైస్ టూ మచ్. మనం పిల్లలతో మాట్లాడినప్పుడు మా కాలంలో, మా జనరేషన్‌లో అని ఎక్కువగా సలహాలు ఇవ్వడం బదులు వారి వరల్డ్ నుంచి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం మొదలుపెట్టాలి. అప్పుడు పిల్లలు కూడా ఏంటంటే ఈ జనరేషన్ అయినా సరే వాళ్ళు వినడానికి ఇష్టపడతారు. థర్డ్, కొలాబరేట్ నాట్ కంట్రోల్డ్. రూల్స్ ఇంపోజ్ చేస్తే ఏమవుతది? ఫైట్ బ్యాక్ చేస్తారు వాళ్ళు వెంటనే. కానీ మీరు, పిల్లలు కలిసి సొల్యూషన్ డిజైన్ చేస్తే వాళ్ళు ఫాలో చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ అందరికీ కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే స్క్రీన్ టైమ్. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేద్దామని. సో, అలాంటప్పుడు పిల్లలు మనం పిల్లలతోటి మనం కలిసి డెసిషన్ తీసుకొని ప్లాన్ చేద్దాం, ఫైనలైజ్ చేద్దాం. టీవీ స్క్రీన్స్ ఏ టైంలో చూస్తాం, ఎన్ని అవర్స్ ఇలాగ ప్లాన్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. పేరెంట్స్‌కి ఒకటి గోల్డెన్ లైన్ గుర్తుంచుకోండి. కనెక్షన్ బిఫోర్ కరెక్షన్. మన రోల్ ఏంటి?
కంట్రోల్ చేయడం కాదు. వాళ్ళతో కనెక్షన్ పెంచుకోవడం. సో, గైడ్ చేయండి. జడ్జిని అర్థం చేసుకుంటే మారు వారు మనతో ఆర్గ్యూ చేయడం తగ్గి ఓపెన్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. పాత పద్ధతులు కొత్త జనరేషన్‌కి పని చేయడం లేదు. కానీ మనం ఇ కొంచెం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకొని, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూడా వెళ్తూ ఉంటే, పేషెన్స్‌గా వింటూ, వాళ్ళు చెప్పింది వింటూ ఉంటే మటుకు, వారు కూడా మన మాటలు వినడం మొదలుపెడతారు. సో, మనం పిల్లలతో కనెక్షన్ అనేది పెంచుకోవాలి. కంట్రోల్ కాదు. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే మటుకు, మీకు ఎక్కువ ఛాలెంజెస్ ఏంటో కామెంట్స్‌లో షేర్ చేయండి. మనమందరం కలిసి ఈ జనరేషన్ గ్యాప్‌ని అంటే ఏమైనా బ్రిడ్జ్ గ్యాప్స్ ఉంటే మటుకు చూద్దాం. మరిన్ని పేరెంటింగ్ ఇన్సైట్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.